Hi everyone, my name is Madhusudan. Welcome to the Heart Full of Mathematics. Today we are going to discuss theorem 1.1 Euclid's division lemma. Given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a equal to bq plus r, 0 less than or equal to r less than b. ఈ రిజల్ట్ మొట్టమొదటిసారిగా యూక్లిడ్స్ ఎలిమెంట్స్ యొక్క బుక్ 7లో రికార్డ్ చేయబడింది. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేది రెండు పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ఉపయోగించే టెక్నిక్. Let us recall HCF. HCF of two positive integers a and b is the greatest positive integer d that divides both a and b. a అండ్ b అనేవి రెండు పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఆ రెండింటిని కామన్గా డివైడ్ చేయగలిగే గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ dనే HCF of a and b అని అంటారు. Suppose we have to find the HCF of two numbers 60 and 100. Let us discuss the following example. కంప్లీట్గా పాలతో ఫిల్ చేయబడిన రెండు క్యాన్స్ ఉన్నాయి. కంప్లీట్గా పాలతో ఫిల్ చేయబడిన రెండు క్యాన్స్ ఉన్నాయి. ఒక క్యాన్ కెపాసిటీ 60 లీటర్స్, ఇంకో క్యాన్ కెపాసిటీ 100 లీటర్స్. అయితే ఈ క్యాన్లోని పాలని కంప్లీట్గా కొలవగలిగే మెజరింగ్ జార్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? ఈ క్యాన్లోని పాలని కంప్లీట్గా కొలవగలిగే మెజరింగ్ జార్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? టు ఫైండ్ ద సొల్యూషన్, let us imagine in the following way. 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న మెజరింగ్ జార్ తీసుకొని 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని ఒకసారి కొలవగలుగుతాం, కంప్లీట్గా కొలవగలుగుతాం. 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న మెజరింగ్ జార్ తీసుకొని 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని ఒకసారి కొలవగలుగుతాం, 40 లీటర్స్ పాలు మిగిలిపోతాయి. ఇప్పుడు 40 లీటర్స్ కెపాసిటీ ఉన్న మెజరింగ్ జార్ తీసుకొని 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని ఒకసారి కొలవగలుగుతాం, 20 లీటర్స్ పాలు మిగిలిపోతాయి. ఈ క్యాన్లోని పాలని 2 టైమ్స్ కొలవగలుగుతాం, 20 లీటర్స్ పాలు మిగిలిపోతాయి. ఇప్పుడు 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న మెజరింగ్ జార్ తీసుకొని 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని 3 టైమ్స్ కొలవగలుగుతాం, కంప్లీట్గా కొలవగలుగుతాం. 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని 5 టైమ్స్ కొలవగలుగుతాం, కంప్లీట్గా కొలవగలుగుతాం. అంటే 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఈ క్యాన్లోని పాలని కంప్లీట్గా కొలవగలిగే మెజరింగ్ జార్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 20 లీటర్స్. లెట్ us లింక్ దిస్ ప్రాసెస్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు ఫైండ్ ద HCF of 60 and 100. 100ని 60తో డివైడ్ చేస్తే 40 ఈజ్ ద రిమైండర్. ఈ డివైజర్ 60ని ఈ రిమైండర్ 40తో డివైడ్ చేస్తే 20 ఈజ్ ద రిమైండర్. ఈ డివైజర్ 40ని ఈ రిమైండర్ 20తో డివైడ్ చేస్తే 0 ఈజ్ ద రిమైండర్. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఫర్దర్గా డివిజన్ని కంటిన్యూ చేయలేం. ఈ స్టేజ్లో వచ్చిన డివైజర్ 20ని 60 మరియు 100 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం. We can easily verify this by listing all the factors of 60 and 100. 60ని 100ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడదాం. 60ని ఏమని రాయొచ్చు? 2 into 30. 30ని 2 into 15. Again 15ని 3 into 5. ఇప్పుడు 100ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడదాం. 100 ఏమని రాయొచ్చు? 2 into 50. 50ని 2 into 25. 25ని 5 into 5. ఈ రెండిటికి కామన్గా వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి?
2, 2 అండ్ 5. వీటి ప్రోడక్ట్ ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 5. 2 2s are 4, 4 5s are 20. 20 is the HCF of 60 and 100. Euclid's division algorithm is not only useful for calculating the HCF of very large numbers, but also because it is one of the examples of an algorithm that a computer had been programmed to carry out. Euclid's division algorithm అనేది రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ని క్యాల్కులేట్ చేయడం మాత్రమే కాదు, ఇది కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయగలిగే అల్గారిథమ్స్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. Although Euclid's division algorithm is stated for only positive integers, it can be extended for all integers a and b is not equal to 0. However, we shall not discuss this aspect here. Euclid's division algorithm అనేది పాజిటివ్ ఇంటీజర్స్కి మాత్రమే కాదు, అన్ని ఇంటీజర్స్కి ఇది వర్తిస్తుంది. కాకపోతే b is not equal to 0 అయి ఉండాలి. Euclid's division has several applications related to finding properties of numbers. Let us discuss some examples of these applications. Example 1. Show that every positive even integer is of the form 2q and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. అంటే ప్రతి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ 2q ఫామ్లో ఉండాలి, ప్రతి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ 2q plus 1 ఫామ్లో ఉండాలని చూపించాలి. సొల్యూషన్: లెట్ a be any positive integer and b equal to 2. a అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుందాం, b equal to 2 by Euclid's algorithm. యూక్లిడ్స్ అల్గారిథం ప్రకారం a అనే పాజిటివ్ ఇంటీజర్ని 2 అనే ఒక డివైజర్ డివైడ్ చేస్తుంది. చేస్తే q అనే ఒక కోషంట్ ఉంటుంది, r అనే ఒక రిమైండర్ ఉంటుంది. ఈ r వాల్యూ 0 లేదంటే అంతకంటే ఎక్కువ అండ్ డివైజర్ కంటే తక్కువ ఉంటుంది. డివైజర్ ఏంటి ఇక్కడ? 2 కంటే తక్కువ ఉంటుంది. రిమైండర్ వాల్యూ ఎంత ఉంటుంది? 0 లేదంటే అంతకంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. పాసిబుల్ రిమైండర్స్ ఏమై ఉంటాయి దీనికి? ఒకటి 0 లేదంటే 2 కంటే తక్కువ ఏంటి? 1. ఈ రెండు రిమైండర్సే అయి ఉంటాయి. ఓకేనా? ఇఫ్ r ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 0 అయితే ఏ వాల్యూ ఎంత? a ఈక్వల్ టు 2q ప్లస్ 0, a ఈక్వల్ టు 2q. ఇంకో కేసు, ఇఫ్ r ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 1 అయితే a ఈక్వల్ టు 2q ప్లస్ 1. అంతేనా? a అనేది 2q ఫామ్లో ఉంది. ఇది 2q ఫామ్లో ఉండే ప్రతి నెంబర్ని ఏమంటాము? ఈవెన్ నెంబర్ అంటాం. a అనేది 2q ప్లస్ 1 ఫామ్లో ఉంది. 2q ప్లస్ 1 ఫామ్ అంటే ఇది ఆడ్ నెంబర్ ఫామ్. ప్రతి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ 2q ఫామ్లో ఉంది, ప్రతి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ 2q ప్లస్ 1 ఫామ్లో ఉంది. ఎగ్జాంపుల్ 2. షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. ప్రతి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 ఫామ్లో ఉంటుందని చూపించాలి. సొల్యూషన్: లెట్ a be any positive odd integer and b equal to 4. a అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనుకుందాం, b ఈక్వల్ టు 4 అనుకుందాం. అయితే బై యూక్లిడ్స్ అల్గారిథం
యూక్లిడ్స్ అల్గారిథం ప్రకారం ఏ అనే ఒక నెంబర్ని 4 అనే డివైజర్తో డివైడ్ చేస్తే క్యూ అనే కోషెంట్ ఉంటుంది, ఆర్ అనే రిమైండర్ ఉంటుంది. ఈ ఆర్ వాల్యూ 0 లేదంటే అంతకంటే ఎక్కువ మరియు డివైజర్ కంటే తక్కువ ఉంటుంది. డివైజర్ ఏంటి ఇక్కడ 4 కంటే తక్కువ ఉంటుంది. అయితే పాసిబుల్ రిమైండర్స్ ఏమేమై ఉంటాయి? 0, 1, 2, 3. ఎందుకంటే 4 కంటే తక్కువ కాబట్టి ఈ 4 పాసిబుల్ రిమైండర్స్ ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేద్దాం. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏ వాల్యూ ఎంత? ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 0. ఏ ఈక్వల్ టు 4q. నెక్స్ట్ కేస్, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఏ వాల్యూ ఎంత? 4q ప్లస్ 1. థర్డ్ కేస్, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2, ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత? 4q ప్లస్ 2. ఫోర్త్ కేస్, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 3, ఆర్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏ వాల్యూ ఎంత? 4q ప్లస్ 3. మీరు ఒకసారి గమనించినట్లయితే 4q అనేది ఈవెన్ నెంబర్ అని మనకు తెలుసు. ఇక్కడ రిమైండర్లో 2 ఉంది. ఈ 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయితే ఇది కూడా ఈవెన్ నెంబరే. ఈ మిగిలిన ఈ 2 కేసెస్లో మాత్రమే ఆడ్ నెంబర్స్ వస్తాయి. అంతేనా? ప్రతి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ 4q ప్లస్ 1 ఫామ్లో ఉంటుంది, లేదంటే 4q ప్లస్ 3 ఫామ్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.